హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు కనుక మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో మేము దీపావళి ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మీకు చూపిస్తాను. ఇక్కడ నేను మా చెల్ల కలిసి పూల దండలు అయితే గుచ్చుతున్నాం. ఇక్కడ మా మిట్ట అయితే రెడీ అయిపోయి అటు ఇటు తిరుగుతుంది. ఒక సైడ్ ఏమో వంటలకు రెడీ చేస్తున్నారు, మరో సైడ్ ఏమో దేవునికి పెట్టే అప్పాలు అయితే చేస్తున్నారు. ఇవన్నీ ఈవినింగ్ పూజ కోసం సిద్ధం చేస్తున్నారు. ఇక్కడ నేను మా చెల్ల కలిసి కూర్చిన పూలదండలు అయితే మా ఆయన అయితే కడుతుండు మెయిన్ గేటుకు. మా బాబాయ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాడు. ఎవరో పిలిస్తే నేను వాళ్ళతో మాట్లాడుతున్నా. మా జానపాప కూడా వచ్చింది. కొంచెం డిజైన్గా కడదామని అయితే ట్రై చేస్తున్నాం అక్కడ. ఫైనల్గా అయితే మా ఆయన కట్టేస్తున్నాడు. తర్వాత చూపిస్తాను అక్కడ ఎలా కట్టాడో అనేసి. ఇదైతే ఈవినింగ్ అండి. మేము వెళ్ళేసరికి అయితే పూజ కంప్లీట్ అయిపోయింది. ఇలాగ పూజ అయితే కంప్లీట్ అయింది కదా, పంతులు అయితే ఉన్నారు కదా, కనీసం ఆశీర్వాదం అన్న తీసుకుందాం అనేసి మేము ఆశీర్వాదం తీసుకుంటున్నాం. ఇక్కడ పంతులకి దక్షిణం వేయడానికి మా ఆయన అయితే తన పర్సులో నుంచి ఎంతో కొంత మనీ తీసి పంతులకి అయితే ఇచ్చాడు. ఇక్కడ నేను, మా ఆయన, మా బాబాయ్ అయితే పంతుల ఆశీర్వాదం తీసుకున్నాము. ఇక్కడ నేను మా బాబుని కూడా ఆశీర్వాదం తీసుకోరా అని అంటే వాడు కూడా పంతుల్ని మొక్కుతున్నాడు. పంతులు కూడా ఆశీర్వదించాడు. మేమైతే అందరం ఆశీర్వాదం తీసుకున్నాము. ఇక్కడ మా అక్క అయితే నాకు పువ్వులు ఇస్తుంది, పువ్వులు పెట్టుకో అనేసి. ఫస్ట్ అయితే దేవుణ్ణి మొక్కుదామనేసి దేవుని పైన అక్షింతలు అయితే వేసి నేను మొక్కుతున్నాను. నేనైతే మొక్కేసా దేవుణ్ణి. ఇక్కడ వీడియో తీస్తున్నా అనేసి మా మిట్ట వచ్చి హాయ్ అని చెప్తున్నాడు. పూజ కంప్లీట్ అయిపోయిందనేసి పంతులు వెళ్ళిపోయారు. ఇక్కడ మా అక్క వాళ్ళ ఆయన ఆశీర్వాదం తీసుకుంటుంది. ఇక్కడ ఫోటో మంచిగా రాలేదని మా ఆయన మళ్ళీ అంగు అని అంటున్నాడు. ఇక్కడేమో మా యూత్ కపుల్ వచ్చారు చూడండి, మా బాబాయ్ అండ్ పిన్ని. ఇక్కడ మా బాబాయ్ మంచిగా మొక్కు అని అంటున్నాడు మా పిన్నిని. వీళ్ళది కూడా అయిపోయింది. ఇక ఫోటో కూడా దిగారు. ఇక్కడ మా పెద్దమ్మాయిని మా పిన్ని కూడా దిగారు. ఇక ఫైనల్గా నేను వచ్చాను. నేను మా ఆయన ఆశీర్వాదం తీసుకుంటున్నాను. ఈ ఒక్కరోజే కదా అనేసి మా ఆయన బాగా మొక్కిపించుకుంటాడు నాతోని. కాళ్ళు అయితే మళ్ళీ ఎప్పుడు మొక్క కదా, ఓన్లీ పండగలకే అనేసి బాగా మొక్కించుకుంటున్నాడు. అక్కడైతే అయిపోయింది. ఇక భోజనాలు చేద్దాం అనేసి బయటకైతే వచ్చాం. మేమేం వంటలు చేసామో చూపిస్తాను. సాంబార్ చేసాము, తర్వాత చిక్కుడుకాయ చేసాము, అనుముల అండ్ వంకాయ చేసాము, అప్పాలు, దేవుని కోసం చేసిన అప్పాలు, పాశం, ఇంకా అన్నం. ఇక్కడ పిల్లలు అయితే ఆడుకుంటున్నారు. మేమైతే భోజనాలు వడ్డిద్దామని అయితే అన్నీ రెడీ చేస్తున్నాము. చిన్న చిన్న బౌళ్ళల్లో అయితే తీద్దామనేసి తీసుకొచ్చాము. అన్నీ ఒక దాంట్లో సాంబార్ అయితే తీస్తున్నాము. మిగతావి కూడా చిన్న చిన్న బౌళ్ళల్లో అయితే తీసేసాము మేము. ఇక్కడ చిన్న పిల్లలు అయితే ఆడుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా మా బాబుకి అయితే బెలూన్ పిచ్చి అయితే పోదు. ఇక్కడ మార్నింగ్ మా ఆయన కట్టాడు కదా పూలదండ, అవే అండి. ఇలా ఫైనల్గా అయితే ఎలా ఉందో చూపిస్తాను చూడండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మేము అనుకున్నలా కట్టాడు, కానీ కొంచెం కిందికి జారిపోయింది పూల వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల. బట్ బాగానే కనిపిస్తుంది. ఇది ఈవినింగ్ మా అక్క ముగ్గేసి అందులో దీపాలు పెట్టింది. చాలా బాగుంది చూడ్డానికైతే. అందరైతే ఇక భోజనాలకు కూర్చుందామని అయితే రెడీ అవుతున్నారు. ఇది ఇక్కడ మా అక్క వేరే వాళ్ళని పిలుస్తుంది, భోజనం చేద్దాం రండి అనేసి. ఇక అందరైతే భోజనానికి అయితే కూర్చున్నారు, వడ్డిస్తున్నారు. మా పిన్ని ఆయన మా పెద్దమ్మ అయితే వడ్డిస్తున్నారు. ఇది ఇంకో గేటు దగ్గర ముగ్గు. అందరైతే కూర్చొని భోజనాలు అయితే చేస్తున్నారు. వాళ్ళ ఇంటి దగ్గర చిన్నపిల్లలు వచ్చి భోజనం చేస్తున్నారు. ఇక్కడ ఇక నా టాస్క్ స్టార్ట్ అయింది. వీనికి అన్నం తినిపించడం. సెల్ ఇచ్చిన బండి పైన కూర్చోబెట్టిన అయినా కూడా చూడండి ఆటలు ఆడుతున్నాడు. అది పెట్టి 5 నిమిషాలైనా నోట్ల బుక్క అలానే ఉంటుంది. వానికైతే అది అయిపోదు. ఇక్కడ ఒక రీల్ అన్న తీసుకుందామని ట్రై చేస్తున్నా, కానీ వాడైతే అస్సలు సపోర్ట్ చేయట్లే నాకు. రీల్స్ తీద్దామన్నా కూడా. మీ పిల్లలు కూడా ఇంతేనా? ఫుడ్ అయిపోయింది అనేసి వాడే తిప్పుకుంటున్నాడు. తిప్పి పడేయమని వాడే ఎలా తిప్పుకుంటున్నాడో చూడండి. ఇక ఫుడ్ అయిపోయింది కదా అని వానికైతే ఫుల్ హ్యాపీనెస్. ఫుడ్ అయిపోయింది అనేసి ఇక ఆడుకుంటున్నాడు కార్లో. ఏదో రీల్ కోసం అని ట్రై చేసినా నాకైతే చాలా భయం వేసింది, ఎక్కడొచ్చి మీద పడతాయా అని. మా ఆయన వెనకకెళ్ళి అంటున్నాడు, కానీ నాకు భయం వేస్తుంది, నేను వెళ్ళాను అనేసి అన్న. ఇక్కడ మా మిట్ట అయితే ఒక భూచక్రం అయితే వెలిగించాడు. అది చాలా స్పీడ్గా తిరిగింది. అసలు పెద్దగా ఉంది భూచక్రం.
చాలాసేపు అయితే తిరిగింది, అది మంచిగా అనిపించింది. వీడికి వద్దు అనేసి పటాకాయలు గుంజుకుంటే అయితే లోపల వచ్చి సోఫాలో అయితే కూర్చున్నాడు. వాళ్ళ బాబాయ్ అయితే అన్నీ తీసుకొచ్చాను చూడరా నీకే అనేసి అన్నాక వావ్ అనేసి అయితే ఎక్స్ట్రాలు చేస్తున్నాడు. ఇక మా బాబు కూడా వానికి అసలు చాలా భయంగానే ఏదో బిల్డప్ ఇస్తున్నాడు పటాకాయలు అనేసి. పటాకాయలు వేలుస్తే వీడు అసలు బయటికే రావట్లే, లోపల కూర్చొని ఎక్స్ట్రాలు చేస్తున్నాడు. ఇక్కడ మా బాబాయ్ అయితే తాడు పట్టుకొని ఊపుతున్నాడు. ఇక్కడ అందరూ తిన్న తర్వాత ఫైనల్గా మేమైతే తినేసాం. అందరు వెళ్ళిపోయాక ఫైనల్గా భోజనాలు అయితే అందరం చేసేసాము. ఇక్కడ వీళ్ళు ముగ్గురు అయితే ఫోటో దిగుదామనేసి అయితే బయటికి వచ్చారు. అది బాగా వెలిగేసరికి దగ్గరికి అయితే నిప్పుకలు వచ్చారు. అక్కడ వాళ్ళు అదే నవ్వుకుంటున్నారు. ఇక్కడికి మా చెల్లె వచ్చి ఇంకో దీపం దగ్గర అయితే అంటుకుంది. ఇక ఫొటోస్ దిగుదామని అయితే ట్రై చేస్తుంది. అసలు ఫోటో దించే వాళ్ళు మాకు సరిగ్గా ఎవరు దొరకలేదు. ఆ టైంలో ఎవరు బిజీలో వాళ్ళు ఉండిపోయారు. ఫోటో దించమంటే ఎవరు దించలే మమ్మల్ని. ఫైనల్గా ఫోటో దించకముందే అదైతే ఆగిపోయింది. మళ్ళీ ఇంకో చిట్టపట అయితే పెట్టారు. చాలా అంటే చాలా బాంబులు వేసాం మేము. ఇక చాలా ఎంజాయ్ చేసాం ఎవ్రీ ఇయర్ కంటే. ఇక్కడ నేను మా ఆయన కలిసి ఒక రీల్ తీద్దామని ట్రై చేసినా కానీ అది అట్టర్ ఫ్లాప్ అయింది. అది అస్సలు సెట్ అవ్వాలి. ఇద్దరం కలిసి కనీసం చిచ్చుబుడ్డ అయినా పెడదామని అయితే పేలుస్తున్నాం. ఏమవుతుందో చూద్దాం. నాకైతే చాలా భయంగానే ఏదో ట్రై చేస్తున్నా. నేనే అంటించిన, మా అంటలే కావచ్చు అని మా ఆయన అంటిద్దామని ట్రై చేసిండు. అది ఆల్రెడీ అంటిపోయింది. ఇక అందరం ఒక దగ్గర నిల్చొని ఫోటో దిగుదామని ట్రై చేసి అవి ఎక్కడ మీద పడతాయా అని భయం వేసి అటు ఇటు ఉరికినాం. ఫైనల్గా అయితే ఒక్క ఫోటో కూడా దిగలేదు మేము. మీరు ఒక ఫోటో కూడా దిగారు కానీ నాది నేను పేల్చుకుంటా అనేసి మా అక్క ఇక్కడ వచ్చి కాకరవత్తితో ముట్టించుకొని పేల్చుకొని ఒక ఫోటో అయితే దిగింది. ఉంది కదా అనేసి వాళ్ళ పాపనే వాళ్ళ బాబుని అయితే పక్క నిల్చుంటారు, ఒక ఫోటో తీస్తా అని అంటున్నాడు. వాళ్ళు ముగ్గురు ఒక చోటుకి వచ్చేసరికి ఒకళ్ళు ఆరిపోకట అలా అయిపోయింది. ఫైనల్గా అయితే ముగ్గురు వచ్చారు కానీ మా జాన్ అయితే భయపడుకుంటూ దగ్గరికి జరగమంటే అస్సలు జరగట్లేదు. మా మిట్టిగాడు కూడా వచ్చారు. ముగ్గురు కలిసి అయితే మంచిగా ఎంజాయ్ చేశారు. ఒక ఫ్రేమ్లో అయితే ముగ్గురు కనిపించారు. చిచ్చుబుడ్డి పేలుద్దామనేసి అంటు పెడుతుంది. ఫైనల్గా అయితే అంటు పెట్టేసింది ఏ భయం లేకుండా. దానికి మా మిట్టిగాడు వచ్చి కాకరవత్తి పెడదామని ట్రై చేసిండు, అది ఆల్రెడీ అంటుకోపోయింది. ఇవి చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి. చాలాసేపు వచ్చింది, మళ్ళీ చాలా హైట్ వెళ్ళిపోయింది అవి. ఇది ఇంకో చిక్పట్ ముట్టించాము. వాళ్ళు చాలా 6,000 వరకేమో తీసుకొచ్చారు. ఎగ్జామ్ కూర్చొని అన్న ట్రై చేద్దామని ఇక్కడ గద్దె పైన కూర్చోడానికి అయితే ట్రై చేస్తున్నా. ఇక్కడన్నా ఫోటో వస్తుందా లేదో చూద్దామనేసి. నిల్చొని సెట్ అవ్వట్లే, కూర్చొని అయినా ఫోటో దిగుదామనేసి ఇక్కడ అందరం అయితే కూర్చున్నాం. 2 సైడ్స్ చుచ్చుబుడ్డులు పెట్టుకొని ఫోటో దిగుదామన్న ప్లానింగ్లో కూర్చున్నాం. ఒక సైడ్ మా ఆయన, ఇంకో సైడ్ మా సత్యమామ వెలిగించారు. ఇక్కడ వెలిగిస్తున్నాడు. కానీ ఏమైందంటే అందరం దగ్గర కూర్చోవడం వల్ల ఆ నిప్పుకలు అనేది మీద పడ్డాయి. అందుకే ఇటలా మటు ఉరిగిపోయాం. ఇక్కడ కూడా ఫోటో అయితే అట్ట ఫ్లాప్ అయింది. కానీ గుడ్ లక్, ఎవరికైతే ఏం కాలేదు, ఎవరిపైన అయితే పడలేదు. మా అక్క పైన పడ్డది కానీ పాపం దానికి 1-2 బొగ్గలు వచ్చాయి. కానీ పెద్దగా అయితే ఎవరికి ఏం కాలే. ఈ ఫొటోస్ వద్దు ఏమద్దు అని అయితే అందరం లేచి లోపలికి వెళ్ళిపోయాం. ఇక్కడ మేము అందరం సైలెంట్ అయిపోయినాక అప్పటికి మా బాబుకి అయితే భయం అయితే తేలిపోయింది. అవేవో చిన్నవి ఉండే బాంబులు, అవి కిందికి ఇసిరేస్తే టొప్పమని సౌండ్ వస్తాయి. పాపప్ బాంబులు అంటాం వాటిని. వాడైతే ఇక స్టార్ట్ చేశాడు కొట్టడం. ఎంత హ్యాపీగా ఫీల్ అయినా అంటే వాడు అక్కడ మేము ఇద్దరం ఇచ్చినా కూడా వాని స్పీడ్కి మేమైతే అందలే. 2 చేతులలో 2 పట్టుకొని ఫుల్ స్పీడ్గా ఇసిరేసిండు. ఇక్కడ మేము ఇద్దరం ఇస్తున్నాం చూడండి. ఇద్దరం ఇచ్చినా కూడా వాని స్పీడ్కి మేము అందులేదు. ఇవ్వండి అని అన్నాడు. ఇక్కడ వాళ్ళే ఇక అవన్నీ అయిపోయి మేము కూడా దానికే వచ్చాం, పాపప్ బాంబులకి వచ్చాం. వాటికంటే మాకు ఇవే బాగా అనిపించాయి. చిన్నపిల్లల అందరం పాపప్ బాంబులే కొట్టాము. పెద్దవన్నీ పక్కకు పడేసి ఇవే చాలా బాగా అనిపించాయి మా అందరికీ. వీడైతే ఎంతో హ్యాపీగా కొట్టుకుంటూనే ఉన్నాడు. చాలరా నాయన అన్న కూడా వద్దు అనేసి కొట్టాడు. 2 చేతులు యూజ్ చేస్తున్నాడు, ఒక్క చెయ్యి సరిపోవట్లే అని 2 చేతులలో 2 పట్టుకొని ఒకేసారి నేలకు విసిరేశాడు. ఫైనల్గా వాడైతే చాలా ఎంజాయ్ చేశాడు. ఇక్కడ మా అక్క కూడా పాపప్ బాంబులే కొడుతుంది.
ఇక్కడ ఇక మేము ఇవ్వట్లే అనేసి మా చెల్లె దగ్గరికి వెళ్ళి అడిగి వాడు కొడుతున్నాడు. వానికైతే ఇంకా తృప్తి అవ్వట్లే, కొట్టాలి కొట్టాలి అనేసి కింద 1, 2 పడిపోతే వాటిని ఏరి మరీ కొడుతున్నాడు. ఇదే అండి మా వీడియో. ఇలా మేమైతే దీపావళి సెలబ్రేట్ చేసుకున్నాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి.